అందుకని ఇక్కడ శంకరులు ఏమంటారు, వాక్యార్థశ్చ విచార్యతాం. వాక్యాలు, మహావాక్యాలు, దాని యొక్క అర్థాలని విచార్యతాం. అందుకని చూడండి, వాక్యాలని విచారించమనలేదు ఆయన. వాక్యాలను ఏం విచారిస్తాం? తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు పరిపూర్ణానంద అనే పేరుందనుకోండి, ఆ పేరుని పట్టుకుని ఎవడైనా ఎంక్వైరీ చేస్తాడా? పరిపూర్ణానంద అనే పేరుంది, ఆ పేరుతో ఎవడైనా వ్యవహారం చేస్తాడా? లేదు. ఈ పరిపూర్ణానంద ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఒక 20-30 మంది స్వామీజీలు ఉన్నారు. పరిపూర్ణానంద ఎవరండి, పరిపూర్ణానంద ఎవరండి అని అడిగారు. ఈయనేనండి అని చూపించారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఆయన వ్యవహారం చేస్తాడా, లేకపోతే నా పేరుని ఊహించుకుంటూ ఆ పేరుతోటి వ్యవహారం చేస్తాడా? పేరుతో పని లేదు, ఆ పేరు గల వ్యక్తితోటే వ్యవహారం జరుగుతుంది. ఆ పేరుకి అర్థం ఎవరు? ఆ వ్యక్తి. కుండ అనేది పేరు, దాని అర్థమేంటి? రూపం. కాబట్టి మనకు నీళ్లు పట్టుకోవాలనుకోండి, కుండలో నీళ్లు అనుకుంటే కుండలో నీళ్లు ఉండవు. ఆ కుండ అనే శబ్దాన్ని పట్టుకుని దాని అర్థం ఏంటో దాని దగ్గరికి వెళితే, అర్థం అంటే రూపము అని అర్థం, భావము అని అర్థం. కుండ అనేది శబ్దం, దాని యొక్క అర్థం ఏంటి? రూపం. అందుకని కాళిదాసుడు అంటారు, వాక్ అర్థౌ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు మీరు చూడండి, కొండ అని నేను మాట అన్నాను, మీ లోపల కొండ తయారైపోయింది. కొండ అన్నాను, మీ లోపల ఏమొచ్చింది? కొండ వచ్చింది. కుండి అన్నాను, మీ లోపల ఏమొచ్చింది? కుండి తయారైంది. చూడండి, 3 శబ్దాలు వేరు, మూడిటికి అర్థాలు వేరు. అర్థము అంటే లోపల మీకు ఒక రూపం స్ఫురించిందా లేదా? ఉంగరం అన్నాను, మీ లోపల ఉంగరం కనిపించిందా లేదా? నేను చెప్పింది శబ్దం, నేను ఉచ్చరించింది వాక్, మీ మనస్సులో కనిపించింది ఏంటి? అర్థం. వాక్ అర్థౌ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే. అలాగని ఇక్కడ తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని మనం ఏం చేయలేం, కానీ తత్ అంటే ఏమిటి, త్వం అంటే ఏంటి, అసి అంటే ఏంటి, దాని అర్థాలు గుర్తించి, ఓహో నేను అది అయి ఉన్నాము, ఓహో నేనే ఆ పరమాత్మ తత్వమై ఉన్నాను. ఈ అర్థాన్ని మనం విచారణ చేయాలి. ఎలా అయి ఉంటాను నేను? కాబట్టి ఇక్కడ వాక్యాలని విచారణ చేయమనట్లేదు, వాక్యార్థశ్చ విచార్యతాం. ఆ వాక్యాలలో దాగుండేటువంటి అర్థం, పరమార్థం ఏదైతే ఉందో దాన్ని విచారణ చేయండి. అప్పుడు మనకు నిజానిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడ శంకరులు అనేది మహావాక్య విచారణ. ఈ 4 ఏమిటేమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేది అనుభవ వేద్యమే, కానీ అది జపానికి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది జపం చేస్తారు, తప్పు కాదు, కాకపోతే జపంతో పని లేదు. అది నేనెవరో నాకు తెలియనంత వరకు అహం బ్రహ్మ అస్మి అనేటువంటి శబ్దము విచారణ యోగ్యంగా ఉంటుంది. ఒక్కసారి తన నిజస్వరూపం తెలిసిన తర్వాత ఇక ఆ శబ్దమే పడిపోతుంది. ఎందుకని? అహం బ్రహ్మ అస్మి అనే 3 పదాలు తానే ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఇన్ని పదాలు లేవు, అక్కడ ఏకమై పడిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ బుడగ అనుకుంటుంది, నేనే నీరునై ఉన్నాను, నేనే నీరునై ఉన్నాను అని. ఆ బుడగ ఎప్పటిదాకా అనుకోవాలి? ఎప్పటిదాకా దాన్ని గుర్తించాలి? తాను నీరుని గుర్తించే స్థితికి వచ్చేటప్పుడు. ఆ బుడగకి తాను నీరుని తెలిసిన తర్వాత ఇక నేను నీరు, నేను నీరునై ఉన్నాను అనుకోవాలా? అక్కర్లేదు. అలాగని ఇక్కడ కూడా తన నిజ స్వరూపం ఏంటనంటే ఆ బ్రహ్మమయమే తన స్వరూపం, బ్రహ్మస్వరూపమే తాను. కానీ ఆ బ్రహ్మస్వరూపంలో ఇదొక బుడగ, అంతే బస్, అదొక బుడగ. కాబట్టి ఎన్ని బుడగలు వచ్చినా అంతా పరమాత్మ స్వరూపమే. అందుకనే సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. అందుకని మన సిద్ధాంతానికి ఇతర మతాల్లో సిద్ధాంతానికి తేడా ఏంటనంటే, మనం ఏమంటాం? పరమాత్ముడే ఈ ప్రకృతికి కర్త, పరమాత్ముడే ఈ ప్రకృతికి భర్త, పరమాత్ముడే ఈ ప్రకృతికి హర్త. కర్త, భర్త, హర్త. కర్త అంటే తయారు చేసేవాడు, భర్త అంటే భరించేవాడు, హర్త అంటే తిరిగి మళ్ళీ అందులోకి తీసుకునేవాడు, హరించుకునేవాడు, అన్నిటినీ తీసేసుకునేవాడు. అంటే సృష్టి స్థితి లయములన్నీ వాడే చేస్తున్నాడు. అందుకనే వాడికి ఒక గొప్ప పేరు పెట్టాం మనం, గాడ్ అని ఒక పేరు పెట్టాం.
జి అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిస్ట్రాయర్. అంటే 3 క్రియలు వాడి వల్లనే జరుగుతున్నాయి. వాడే కర్త అనుకోండి. బాగా ఆలోచించండి. ఆ పరమాత్మ అండి ప్రకృతిని ఎక్కడి నుంచి తయారు చేశారండి? వాడే ప్రకృతి రూపంలో తయారయ్యాడు. బుడగ ఏమంటే నీళ్లలో నుంచే కదండి బుడగ వచ్చింది. ఆ నీళ్లలో నుంచి బుడగ ఎలా వచ్చిందండి? నీళ్లలో నుంచి రాలేదు, నీరే బుడగ. అలాగనే పరమాత్మలోంచి ప్రకృతి రాలేదు, పరమాత్ముడే ప్రకృతి. పిండిలోంచి రూపం రాలేదు, పిండే రూపం. మట్టిలోంచి కుండ రాలేదు, మట్టే కుండ. బంగారంలోంచి ఉంగరం రాలేదు, బంగారమే ఉంగరం. అలాగనే పరమాత్మలోంచి ప్రకృతి రాలేదు, పరమాత్ముడే ప్రకృతి. అందుకనే పరమాత్ముడే ప్రకృతి. కాబట్టి ఆ పరమాత్ముడే ఈ సృష్టికి కర్త. ఆ పరమాత్ముడి వల్లనే ఈ సృష్టి నిలబడింది. చివరికి ప్రకృతి పరమాత్ముడిలోకి లీనమవుతుంది. మట్టిలో నుంచి కుండ తయారైంది అంటే ఏంటి? మట్టే కుండ. ఇప్పుడు కుండ అనే రూపం వచ్చింది. ఇప్పుడు ఆ కుండ దేని మీద ఆధారపడి ఉంది? మట్టి మీదనే ఆధారపడి ఉంది. ఎక్కడైనా మట్టి పోతే కుండ పగిలిపోతుంది, అంతే కదా? కుండ పగిలింది అంటే అర్థం ఏంటి? అక్కడ కుండ కన్నం పడింది అంటే, కుండకి బెజ్జం పడింది, కుండకి రంధ్రం వచ్చిందని అంటే ఏమనర్థం? ఇక్కడ ఏమంటారు? కుండకి బొక్క పడిందని అంటారు. అవునా? ఓకే. కుండకి రంధ్రం ఏర్పడిందని అంటే, కుండకి బెజ్జం పడిందని అంటే అక్కడ ఏమైందని అర్థం? అక్కడ ఏమైందని, ఖాళీ ఏమైందని అర్థం? మట్టి లేదని అర్థం. మనం ఏమంటున్నాం? కుండకి బెజ్జం పడింది అంటున్నాం కానీ మట్టి ఖాళీ అయిందని అనట్లేదు మనం కదా. కుండకు బెజ్జం పడింది. కాబట్టి ఆలోచించండి. కుండ మెయింటైన్ అవుతుంది, సస్టైన్ అవుతుందని అంటే మట్టి వల్లనే. మళ్ళీ కుండ పగిలిపోతే ఎందులోకి పోతుంది? మట్టిలోకి పోతుంది. అది ఎలాగండి? మట్టిలోకి పోవడం ఏంటండి అంటే నామరూపాలు కల్పన కాబట్టి మళ్ళీ మట్టే మిగిలిపోతుంది. అలాగని ప్రకృతిలోంచి పరమాత్మ, ఈ పరమాత్మలోంచి ప్రకృతి రాలేదు, పరమాత్ముడే ప్రకృతి రూపంలో కనిపిస్తున్నాడు. ఈ ప్రకృతి ఆ పరమాత్మ వల్ల సస్టైన్ అవుతూ ఉంది, నామరూపాత్మకమైన ప్రకృతి. చివరికి ఈ ప్రకృతి పడిపోతే పరమాత్ముడే మిగిలిపోతున్నాడు. కాబట్టి ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండి లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండు వాడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, ఆత్మభవు ఈశ్వరునినే శరణు వేడెదన్. అది ఆ శ్లోకం, అద్వైత సిద్ధి ఆ శ్లోకం. పోతన భాగవతంలో మొట్టమొదటి రాశాడు ఎవ్వడు 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 అని 7 ప్రశ్నలు వేసి మొత్తం ఏడిపించేస్తాడు మొత్తం భాగవతంతో. మన ఏడుపంతా తీసేస్తాడు ఆ 7 ప్రశ్నలతోటి. ఆఖరికి ఆ 7 ప్రశ్నల యొక్క సమాధానం దొరికితే అన్ని ఏడుపులు ఆగిపోతాయి, సకల సంసార బాధలన్నీ స్టాప్ అంతే. కాబట్టి ఇక్కడ వాక్యార్థశ్చ విచార్యతాం, ఆ మహావాక్యాల యొక్క అర్థాలని విచారణ చేయాలి. ఎలా చేయాలి? మనకేం తెలుస్తుంది? ఏం తెలియదు. ఎందుకని? తానే పరమాత్ముడై, పరమాత్ముడే తానై, ఇక 2 తేడా లేకుండా ప్రకాశిస్తున్నటువంటి నాలో ఒక అజ్ఞానం, చీకటి ఉంది. నేను పరమాత్ముడు ఏంటి? పరమాత్ముడు అనంతం కదా, నేనెవరిని? నేను అల్పుణ్ణి. ఆహా, పరమాత్ముడు అనంతమైతే నువ్వు అల్పుడువైతే పరమాత్ముడికి నీకు మధ్య భేదం ఉందా? ఉండాలి కదా. మరి నేనే పరమాత్ముడితో ఇలా ఉండను కదా. కాబట్టి పరమాత్ముడు వేరు, నేను వేరు. ఓహో, పరమాత్ముడు ఎవరు? అనంతం. నువ్వెవరు? అల్పం. ఓహో, అనంతం అంటే అర్థం ఏంటి? అన్నీ తానై ఉంది, అది అనంతం. సర్వము తానై ఉంది, ఇంకా తనకంటే వేరే ఇంకొకటి లేదు. మరి నువ్వేమంటున్నావు? నేను వేరు అంటున్నావు. ఇప్పుడు అనంతం అని చెబుతూ నేను వేరు అన్నావంటే పరమాత్ముడు ఏమైపోతున్నాడు? అనంతత్వం పోతుంది, వాడు కూడా అల్పుడైపోతాడు. మళ్ళీ పరమాత్మ ఎప్పుడు అనంతం అవ్వగలడు అనంటే నేను పరమాత్మ వేరు కాదనేటువంటి ఆ వాస్తవాన్ని గుర్తించినప్పుడే పరమాత్మ యొక్క అనంతం కూడా సత్యమవుతుంది. లేదా నేను వేరన్నావా పరమాత్ముడు కూడా అల్పుడైపోతున్నాడు, భేదింపబడుతున్నాడు. ఇంకా బుడగ అనుకుంటుంది నీళ్లు అనంతం, నదిలో నీళ్లు అమ్మో అనంతం, కానీ నేను అల్పం, ఇంత బుడగని అనుకుంటుంది. కానీ అసలు ఆ బుడగకి నామరూపాలను చూసి అంటుందే కానీ తన వాస్తవ స్వరూపం ఏంటి? ఆ అనంతమైనటువంటి నీళ్లే అది కూడా. కాబట్టి అలాగనే నేను ఈ ఉపాధిని చూసి ఈ గీత గీసుకుని నేను ఇంతే 5 అడుగులు 7 అంగుళాల మనిషిని, తెల్లగా ఉన్నవాడిని, నా ముక్కు నా కళ్ళిది, నేను ఇంతే అని ఒక పరిమితి మనం గీసుకున్నాం.
ఒక పరిధి మనం పెట్టుకొని బ్రతుకుతున్నాం. బాగా చూడండి, మనం ఇల్లు కట్టుకుంటాం కదా, ముందు ఒక ఆయన ఏంటంటే, ఏమండి మా స్థలం 5 సెంట్లు స్థలం కొన్నాను స్వామి, మీ అనుగ్రహంతో ఇల్లు కట్టుకుంటానన్నాడు. ఓ కట్టుకో, మంచిది. అతను ఏం చేశాడు, పునాదులన్నీ వేశాడు. నన్ను తీసుకెళ్లి చూపించాడు అక్కడ. ఇప్పుడు కాదు, ఓ 15 ఏళ్ల క్రితం తీసుకెళ్తే, ఓహో నాకేం అర్థం కాలేదు. ఏమిటంటే, ఇదిగోండి ఇది బాత్రూమ్ అండి, ఇదేమో బెడ్రూమ్ అండి, ఇదిగో ఇది కిచెన్ అండి, ఇదేమో హాల్ అండి, ఇది ఇంకొక బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్ అండి, ఇది వెనకాతల ఒక చిన్న బాత్రూమ్ లాబెటరీ వస్తుందండి, ఇదిగో ఇది వరండా అండి అన్నాడు. నాకేం కనపడి చావట్లేదురా, అన్ని రాళ్ళు కింద కనపడుతున్నాయి, అంతా ఏం కనపడట్లేదన్నాడు. మీకు అన్నీ స్వామీజీ ఒక్క నెల తర్వాత తీసుకొస్తాను మిమ్మల్ని అన్నాడు. ఏం చేశాడు అతను, సెంటరింగ్ ఇంటరింగ్ పెట్టి స్లాబ్ వేసాడు. స్లాబ్ వేసిన తర్వాత తీసుకెళ్లాడు మళ్ళీ, స్వామీజీ స్లాబ్ వేసాము అయిపోయింది, ఇప్పుడు సెంటరింగ్ తీశారు రెండని. స్లాబ్ ఉంది, కిందంతా కూడా మామూలుగా పునాదులు వేసి మట్టి నింపేస్తుంది. స్వామీజీ ఇదిగో ఇది బెడ్రూమ్ స్పేస్ అండి, ఇదేం బాత్రూమ్ స్పేస్ అండి, ఇదేమో కిచెన్ స్పేస్ అండి అన్నాడు. స్పేస్ లో ఇన్ని తేడాలు ఉంటాయా చెప్పండి? స్థలంలో ఇన్ని తేడాలు లేవు. ఎక్కడుంది? ఇగో ఇక్కడే తేడాలు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, దాంట్లో ఇలా గోడ ఒకటి కట్టాడు, 10x12, అంటే 10 అడుగులు ఇటు గోడ, 12 అడుగులు అటు గోడ. మనం ఏమంటున్నాం, స్థలం 10x12 అంటున్నాం. కాదు, మనం కట్టింది గోడ. 12 అడుగులు పొడుగుతో ఒక గోడ కట్టాం, 10 అడుగులు పొడుగుతో వెడల్పుతో ఈ గోడ కట్టాం. కాబట్టి కట్టిందేమో గోడ, కొలత దేనికి పెట్టాలి? గోడకి. కానీ స్థలాన్ని కొలుస్తున్నాం మనం, స్థలాన్ని కొలత పెట్టలేము. అది అంతా ఒకటే. బెడ్రూమ్లో ఉండేది అదే స్థలం, బాత్రూంలో ఉండేది అదే భూమి, అవునా? హాల్లో ఉండేది అదే భూమి. కానీ ఆ భూమిని, ఏకమై ఉండే భూమిని మన బుద్ధితో భేదం చేశామే తప్ప, ఇటుకలు పెట్టి భేదం చేశామే తప్ప, వాస్తవంగా భూమికి ఈ భేదాలు లేవు. అలాగనే వాస్తవమైన పరమాత్మలో మనుష్యులు, పశువులు, పక్షులు, మగవాణ్ణి, స్త్రీని, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, అది ఇది, పెద్దవాడు, చిన్నవాడు, ధనికుడు, పేద, పండితుడు, పామరుడు, సన్యాసి, సంసారి, ఈ భేదాలన్నీ ఎక్కడా? మనిషి బుద్ధిలోనే భేదాలు, పరమాత్మ యందు ఈ భేదాలు లేవు. ఆ బుద్ధి చూడడం దాని యొక్క దోషం. భేద దర్శనం దోషం, అభేద చింతనం జ్ఞానం. భేదం చేశామా, ద్వైతం వచ్చిందా, ఇవి నువ్వు పట్టిపోయావు అంతే, పీడించేస్తుంది అది. ఆ ద్వైతం లేదు, అద్వైతమే ఉందనుకోండి. ఆ ద్వైతం లేదు, అద్వైతమే ఉందనుకోండి, ఇంకే దోషం లేదు, ఉండేది జ్ఞానమే, ఏకమై ఉంటుంది. కాబట్టి అటువంటి వాక్యార్థ విచారణ ఎలా చేయాలి అనంటే, ఒక గురువు కావాలి ఆ వాక్యార్థ విచారణ చేయడానికి. ఎందుకనంటే ఆ సులువులు, ఆ మెళకువలు, ఆ నాట్స్ అంటే ఆ ప్రతిబంధకాలన్నింటినీ అలాగ ముడి విప్పుకుంటూ ఆ గురువు ఏం చేస్తాడు, మనతోటే ఆ ముడులన్నీ విప్పించేటువంటి సులువులన్నీ నేర్పుతాడు. మనకే ఆ ముడులన్నీ విడిపోతాయి. విడిపోయి స్వరూపం దగ్గర నిలబడినప్పుడు మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, ఇంద్రియాలు లేదు, దేహము లేదు, ఇవేవి లేవు. చాలా మంది ఏమంటారంటే, ఏమండి ఆ స్వరూప చింతన కలిగిన తర్వాత దాన్నే ఆలోచిస్తూ ఉండాలేమో ఎప్పుడు. ఎందుకు దాన్నే ఆలోచించడం అంటే, దానిని ఆలోచించడం అనంటే అది వేరు, నువ్వు వేరైపోతున్నావు మళ్ళీ, అంతేనా కాదా? నేనండి స్వామీజీ ఎప్పటికీ మిమ్మల్నే ఆలోచిస్తూ ఉండాలండి అంటే ఏం చేయమంటారండి? ఓ ఫోటో పెట్టుకోండి, ఆ ఫోటోని చూసుకుంటూ ఉండండి, గుర్తుకొస్తాం. అంటే నాకంటే మీరు వేరు కాబట్టి నా గురించి మీరు ఆలోచిస్తూ ఉండాలి. నేనై ఉన్నప్పుడు, ఆ స్వరూపమే నేనై ఉన్నప్పుడు నేను దాన్ని ఆలోచించవలసిన అవసరమే లేదు. అది నా స్వరూపం. దాని గురించి నేను ఆలోచించాలి అని అంటే నాకంటే అది వేరైపోతుంది. మళ్ళీ నాకంటే అన్యమైన దాని గురించే నేను ఆలోచించుకుంటూ ఉండాలి. ఆ చిత్తవృత్తిని అలా నిలుపుకుంటూ ఉండాలి. అసలు నా నిజ స్వరూపమే తానై ఉన్నప్పుడు ఇక ఆ నేనే సమస్తము తానే ప్రకాశించే ఆ స్వరూప స్థితిలో దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, ఈ ఉపాధులు అసలు ఉండవండి. అక్కడ అస్సలు ఉపాధులు ఉండవు, అన్ని పడిపోతాయి. దేన్ని ఒకవేళ లోపల మనస్సులో ఏదైనా మనస్సు ఉండి, ఆ ఉన్న మనస్సుకి కనుక ఒక విలువ ఉండి, ఆ విలువ ఉన్న మనస్సులో ఏదైనా ఒక ఆలోచన వచ్చినా అది కూడా తన స్వరూపమే. ఎలాగంటే నీళ్లు, ఒక కొండలో నీళ్లు తీసుకొచ్చారు నదిలో నుంచి, దాన్ని చిన్న గ్లాసులో పోశారు. ఓ
పెద్ద గ్లాసులో పోశారు. అర్థమైందండి? ఇలా మూతి ఇలా ఉన్నటువంటి దాంట్లో పోశారు. ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారు. అర్థమైందా? కొంతసేపు అయిపోయిన తర్వాత తీస్తే చిన్న ముక్క, చిన్న పీస్, చిన్న గ్లాసులో నుంచి వచ్చిన ఐసు చిన్నది, కొద్దిగా పెద్ద దాంట్లో నుంచి వచ్చింది పెద్దది, ఇంకో పెద్ద కూజాలాగా తయారైంది ఒక ముక్క. ఇప్పుడు ఇన్ని రూపాలు దేనికున్నాయి? నీళ్ళల్లో ఉన్నాయా? కానీ రూపాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ రూపాలు నిజమా? కాదు. ఇన్ని రూపాలు లేవు. ఇన్ని రూపాలు లేవని తెలియాలంటే ఎలాగా? ఏం చేయక్కర్లేదు. ఈ మూడు ఒకటేని తెలియాలంటే ఏం చేయక్కర్లేదు. మూడింటిని కలిపి పొయ్యి మీద పడేయండి, ఒక గిన్నెలో వేసి. మూడు ఏమైపోతాయి? నామరూపాలు లేకుండా పోతాయి. అంటే అడుగున ఏ అగ్ని అయితే ఉందో అది జ్ఞానం. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఆ జ్ఞానం అనేటువంటి అగ్నిలో కనుక ఈ మూడు రూపాలను ఒక పాత్రలో వేసి మరగబెడితే మూడు ఏకమై కనపడుతుంది. అప్పుడు అర్థమైందా? ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే అసలు ఏం కనపడకుండా మొత్తం ఆవిరైపోతుంది. అసలు నామరూపాలు లేవు, ఇంకా అసలు బొత్తిగానే లేవు. ఎక్కువసేపు మరగబెట్టామనుకోండి ఏమవుతుంది? అది మరిగి 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 గిన్నె మాత్రం ఉంటుంది, ఇదంతా వెళ్ళిపోతుంది. చూడండి, అగ్నిలో అంత మరిగితే అసలు మొత్తమే ఆవిరైపోయింది. కొంతసేపు మరిగితే నామరూపాలు లేకుండా పోయింది. అసలు అగ్నికి ఎక్కకుండా ఉంటే నామరూపాలు అలా ఉంటుంది. అంటే మనం కూడా జ్ఞానం అనేటువంటి ఆ విచారణ మొదలు పెడితే, ఆత్మజ్ఞాన విచారణలో కనుక గురు అనుగ్రహాన్ని తోడు చేసుకుని కనుక మొదలు పెడితే, స్వరూప చింతనలోకి దిగితే అక్కడ ఏమవుతుంది? ముందు నామరూపాలు పోతాయి, పదార్థం ఉంటుంది. అక్కడ కూడా ఇంకా కొంత ఉంటుంది. ఏది? బ్రహ్మ 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 బ్రహ్మ, పరమాత్మ పరమాత్మ, చైతన్యం పరమాత్మ అనేటువంటిది ఉంటుంది. అది కూడా సరైనటువంటి అగ్నితత్వమైతే, ఇంకా జ్ఞానం పరిపూర్ణమైతే పరమాత్మ అనేది కూడా పడిపోతుంది. ఎందుకని? ఎవరికి కావాలి పరమాత్మ? జీవుడు ఉంటే దేవుడు కావాలి. అసలు జీవుడే లేకపోతే దేవుడు ఎవరికి? కదా? ఇప్పుడు చూడండి, ఇదంతా పరమాత్ముడే అన్నాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదంతా పరమాత్ముడే అంటే ఇది అది రెండు కూడా పరమాత్ముడే కదా, అందుకని ఇదంతా అంటున్నాం. కాబట్టి ఇది అది అంతా పరమాత్ముడైనప్పుడు ఇది అంతా పరమాత్ముడే ఎందుకయ్యా? ఇది అనేది తీసి అంతా పరమాత్ముడే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట, అంతా పరమాత్ముడే అయినప్పుడు కొంత పరమాత్ముడు ఇంత పరమాత్ముడు కాదు కదా, అంతా పరమాత్ముడే కదా, అంతా ఉండేదే పరమాత్ముడు కదా. మరి అలాంటప్పుడు అంతా అనే శబ్దం ఎందుకు? తీసేయి. ఇప్పుడు ఏమిటి? పరమాత్ముడే. ఇప్పుడు ఉండేదే పరమాత్ముడైనప్పుడు పరమాత్ముడే పరమాత్ముడే ఎందుకు చెప్పుకోవాలి? అదే కదా ఉండేది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంతమంది ఉన్నారనుకోండి, సుబ్బారావు అని పిలవాలి. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నాడు అనుకోండి సుబ్బారావు. వాడిని సుబ్బారావుని పిలవక్కర్లేదు, ఏమండి అని పిలుస్తారు. పిలవక్కర్లేదు, ఇలా చూసి ఇలా రా అంట. ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఇలా అన్నాను అనుకోండి, అందరూ అంటారు. ఒక్కడే ఉన్నప్పుడు ఇలా అన్నాను అనుకోండి, అన్నాడు. ఎందుకని? వాడు వచ్చేస్తాడంతే. కాబట్టి ఈ శబ్ద ప్రయోగం, నానాత్వం ఉంటేనే శబ్దాల ప్రయోగం, అన్యం ఉంటే శబ్ద ప్రయోగం. ఉండేది ఒకటే అయితే శబ్దమే అక్కర్లేదు, స్వరూపమై పడిపోతుంది. కాబట్టి ఉండేదే పరమాత్ముడైనప్పుడు ఇంకా పరమాత్మ పరమాత్మ చెప్పుకో అక్కర్లేదు, కాబట్టి అది కూడా పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం చూడండి, ఇదంతా పరమాత్ముడే, అందులో ఇది అది ఏది ఇన్ని శబ్దాలు లేవు, ఇది తీసేయాలి. అంతా పరమాత్ముడే. అంతా పరమాత్ముడైనప్పుడు అంతా శబ్దం ఎందుకు? తీసేయండి. ఉండేదే పరమాత్ముడైనప్పుడు పరమాత్మ శబ్దం ఎందుకు? తీసేయండి. ఇప్పుడు ఏమైపోయింది అక్కడ? మౌనం. అందుకనే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఇప్పుడు మీరందరూ వింటున్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి రాని వాళ్ళు కూడా నన్ను వింటున్నారు. ఎలా? ఈ సమయంలో అంటే నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, అంతటా సర్వము తానైన వాడినై ఉన్నాను. దేనివల్ల? వెంకటేశ్వర స్వామి దయ వల్ల. ఆయన దయ లేకపోతే నేను ఒక చోటే ఉంటాను, ఆయన దయ ఉంటే, ఆయన అనుగ్రహం ఉంటే అంతటా ఉంటాను. అందుకనే సర్వము తానవ్వాలి అని అంటే చూడండి, తానులో ఒక భాగం కాదు, తానులో ఒక భాగం చేస్తే మళ్ళీ చొక్కా కుట్టించుకుని వేసుకుంటాం.
సర్వము తానైపోయింది అనుకోండి, అంతా తానే అనుకోండి, దానికి నామరూపాలు ఉండదు. తానులో ఏకమై ఉండే బట్టకి నామరూపాలు ఉండదు, తాను నుండి వేరుపడ్డటువంటి బట్టకి నామరూపాలు వస్తాయి. తానంటే పెద్ద మొత్తం బట్ట, పెద్దది స్వరూపం మొత్తం అఖండం. తానులో ఏకమై ఉన్నంత వరకు నామరూపాలు రాదు. తాను నుండి వేరే వస్తే ఆ ముక్క చొక్కా కింద కుట్టి అవతల పారేస్తుందని, పైన కుట్టి కింద కుట్టి కింద కుట్టి పైన కుట్టి వాడు తొక్కి దాన్ని వచ్చేసి దాన్ని ఉతికి ఇస్త్రీ చేసి గందరగోళం. ఇప్పుడు మనల్ని అందరూ కొట్టేసి తరివేసి తొక్కి నొక్కి అన్ని చేస్తున్నారు. ఎందుకని? తాను నుండి వేరే వచ్చాను కాబట్టి. తానై ప్రకాశిస్తే నాకు ఈ నామరూపాలు లేవు. కాబట్టి ఇక్కడ శృతిశిర పక్ష సమాశ్రీయతాం. శృతిశిర అంటే ఈ మహావాక్యాలు ఎక్కడ లభిస్తాయండి? శృతిశిర వేదాంతంలో మాత్రమే. అందుకని ఇక్కడ శంకరులు చాలా నిష్పక్షపాతంగా నిష్కర్షగా ఏమంటున్నారనంటే, నాయన ఒక్కసారి సద్గురువుని ఆశ్రయించి వేదాంత చింతనలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతకంటే కింద స్థాయిలో దిగి పడిపోకు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఒక సాధకుడై ఈ ప్రపంచం నాకు పరిష్కారం ఇవ్వదు అని గుర్తించిన సాధకుడు సద్గురువుని ఆశ్రయించి పరమార్థ తత్వ చింతనలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ చింతనతో కొనసాగే వ్యక్తి ఇక మళ్ళీ ప్రపంచంలో అంశాల గురించి ఆలోచించాడు. ఈ ప్రపంచంలో అంశాలు ఒకవేళ వాడుకుంటే పరమాత్మ కోసం వాడుకుంటాడు కానీ ఈ ప్రపంచాన్ని, అంతేగాని పరమాత్మని ప్రపంచం కోసం వాడుకోడు. ఎలాగా? నీళ్ల కోసం గ్లాసు కావాలా, గ్లాసు కోసం నీళ్లు కావాలా? కాబట్టి నేను తాగితే నాతో ఏకమయ్యేది గ్లాసా నీళ్ళ? మళ్ళీ ఆ గ్లాస్ అవతల పడేస్తాను. నాకంటే అన్యమైపోయేది నాకు అక్కర్లేదు. కాకపోతే నాతో ఏకం చేసే నీళ్ల కోసం, నా దప్పికను పోగొట్టి నాతో ఏకమైపోయే నీళ్ల కోసం అది కావాలి, ఒక ఉపాధి అంతే. అంతవరకే దాని గౌరవం, అంతకు మించి దాని పట్ల నాకు గౌరవం లేదు. అలాగని ప్రపంచం ఎందుకు అని అంటే, ఇదిగో ఈ ఉపాధినిచ్చింది, ఆ పరమార్థ తత్వాన్ని తెలుసుకునే దానికి ఒక గురువునిచ్చింది, ఈ విచారణ, ఈ ఉపాధులు ఈ ప్రపంచం ఇచ్చింది కాబట్టి దీని పట్ల ఆ మక్కువ కొద్దిగా ఉంది అంతే. ఉపాధుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపంచం కావాలి కానీ పరమార్థ తత్వ స్థాయిలో ఈ ప్రపంచంతో పని లేదు. అసలు ఉపాధి లేదు, ఇంకా ప్రపంచంతో పని ఏంటి? కాబట్టి శృతి శిర పక్ష సమాశ్రీయతాం. నీళ్లు తాగిన తర్వాత ఆ గ్లాసు నేను చేస్తున్నా మడచెక్కి లోపల పెట్టుకుంటామా, పక్కన పెట్టేస్తాం. ఎందుకని? ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఆ నీళ్లు ఏకమైపోతే. అలాగని ఇక్కడ కూడా పరమార్థ తత్వాన్ని నేను పొంది ఆ స్వస్వరూప అనుసంధానంలో ఉన్నప్పుడు ఈ ఉపాధులు కానీ, పదార్థాలు కానీ, ప్రపంచం కానీ వీటితోటి లేవు, పడేస్తా ఉంటాయి, పడిపోతాయంటే వీడేం ద్వేషించడు. ఈ ప్రపంచం మిథ్య, అబ్బో ఈ ప్రపంచం అలాగా, ఇది ఆడావిడ, ఇది మగవాడు, అది కలిపెట్టుకోడు, గందరగోళం వాడు. పని అయిపోయిన తర్వాత దాన్ని ఎదిగిపోతాడు వాడు, అంతే. బస్ దేన్ని వదలడు. గ్లాసును వదిలేశాడా? నీళ్లు తాగిన తర్వాత గ్లాసును వదిలేశానండి, మీరు గ్లాసును వదిలేశారా? వదలలేదు. ఏం చేశారు? తాగిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు, అంతే. వదలడం అంటే మళ్ళీ పట్టుకోవాలి దాన్ని మళ్ళీ. అలాగని ఇక్కడ శృతిశిర పక్ష సమాశ్రీయతాం. కాబట్టి ఆ వేదాంత వాక్యాలని గురువు ద్వారా పొంది దాని మనన విచారణలోనే కనుక జీవితాన్ని మొదలు పెడితే ఈ స్థితిని పొందుతాం. మళ్ళీ కిందకి పడేటువంటివి ఏమండి, ఈ దీపం పెడితే పుణ్యం వస్తుందట, ఆ దానం చేస్తే ఆ పుణ్యం వస్తుంది, మళ్ళీ ఈ స్థాయికి దిగద్దు, పాప పుణ్యాల స్థాయికి దిగద్దు. ఇంకా మనం కిందకి దిగడం ప్రయత్నం చేసామా కిందలనే పడిపోతూ ఉంటాం. ఇంకిక్కడి నుంచి పైకి మొదలెట్టాలి. ఇప్పుడు ఈ సాధన పంచకం అయిన తర్వాత ఇంకా పంచగవ్యం కూడా అక్కర్లేదు, గోపంచకం కూడా అక్కర్లేదు. అంతకంటే గొప్ప గోపంచకం ఇచ్చారు, సాధన పంచకం. అందుకని దీనికి పేరు సోపాన పంచకం అని పేరు, సాధన సోపానాలు అని పేరు. కాబట్టి ఆ వేదాంత వాక్య చింతనతోటి మనిషి ఇంకా 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 అంతర్ముఖుడే తనలో ఉండేటువంటి పొట్లన్నీ రాల్చుకొని తానుగా ప్రకాశించేటువంటి స్థితి కలగాలి. అందుకని ఇక్కడ ఏమంటారు? 3వ వాక్యం, దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతః తర్కోనుసంధీయతాం. హిందూ ధర్మంలో ఉండేటువంటి సిద్ధాంతం ఏం తెలుసా అండి? ఎంత గొప్ప సిద్ధాంతం తెలుసా? పరమాత్మ ప్రపంచం వేరు కాదు. ఎప్పుడైతే పరమాత్మే ప్రకృతి రూపంలో ప్రకాశిస్తున్నాడన్నామో, ప్రకృతిలో పుట్టిన నేను కూడా పరమాత్మగానే ప్రకాశిస్తున్నాను. దాట్స్ ఇట్, అంతే.
కాబట్టి శంకరులనేది బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. కానీ మన హిందూ ధర్మశాస్త్రాల్లో మోక్షం అంటే ఎక్కడికో వెళ్లి పొందేది కాదు, ఎవడో ఇస్తే తెచ్చుకునేది కాదు, ఎక్కడో సంపాదిస్తే వచ్చేది కాదు. స్వరూపమే మోక్షము, నిన్ను నువ్వు గుర్తించడమే మోక్షం. ఎందుకని అక్కడే అన్నీ ప్రకాశిస్తూ ఉంది, సర్వము తానే ప్రకాశిస్తుంది, అదే మోక్ష స్వరూపము.